పెట్టుబడి బాను కొంతవరకు ఆశించనుకునే ఉండొచ్చని అనుకుంటున్నాం. పూర్తి స్థాయిలో పంట వస్తే కానీ మనం చెప్పలేని పరిస్థితి. పంట పిచికారీ విషయంలో ఈ సంవత్సరం డిసెంబర్ 15 దాకా భారీ వర్షాల వల్ల చుట్టూ ఉన్నటువంటి పొలాల్లో పత్తి, యూకలిప్టస్ మరి ఇట్లాంటి పైర్లు ఇగురు వేసి ఆ ఇగురుకి తెల్లదోమ, మైట్స్, త్రిప్స్ మరి అట్లానే పేనుబంక లాంటి పురుగులు, ఈ రసం పీల్చే పురుగు ఎక్కువగా ప్రభావితం చేయడం జరిగింది. ప్రతి 2 రోజులకి 3 రోజులకి వేప కషాయంతో కూడిన మందులు కొన్ని పిచికారీ చేయటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా తీవ్ర స్థాయిలో ఆ రోజు చనిపోయినప్పటికీ చుట్టూ ఉన్నటువంటి పైర్ల నుంచి మళ్ళీ వెంటగా ఈ రెక్కల పురుగు రావడంలో వచ్చి ఆశించి ఎక్కువగా విపరీతమైన నష్టాన్ని కలగజేసినందువల్ల ఈ పై ముడత, ఈ కింద ముడత వంటి ముడతలు చీడపీడల వల్ల ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అడుగుతున్నాడు, చెప్పండి. నా పేరు దీని పేరు చెప్పండి. ఎల్లో వ్యాక్సీ. ఇది ఎల్లో వ్యాక్స్ వచ్చేది. ఇది బజ్జీలకి బాగా ఉపయోగపడతాయి. కొత్త రకం హైబ్రిడ్ అనమాట. అంటే ఇంతకంటే అది సైజ్ తగ్గుతుంది. ఇది సోలార్ కంపెనీకి సంబంధించినటువంటిది. ఎల్లో వ్యాక్సీ దీని వెరైటీ పేరు. ఎక్కువగా ఇది బజ్జీలకి వాడుకోవటం జరుగుతుంది. తర్వాత రెండవది ఈ పచ్చళ్ళు, మన ఇడ్లీ కానీ హోటల్లో ఈ పచ్చళ్ళకి మంచి ఆకర్షణీయమైనటువంటి రంగుతో ఉంటుంది కాబట్టి పచ్చళ్ళకి ఎక్కువగా వాడుతుంటారు. ఇది ఎక్కువగా శుభముహూర్తాలు ఉన్నటువంటి సమయాల్లోనే దీని మార్కెట్ బాగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఉండే రోజుల్లో కంటే కూడా ఇది ఉన్నందువల్ల మంచి ప్రస్తుతానికి ధరలు కూడా కిలో 15 రూపాయల దాకా ఉంది. దాదాపుగా మొత్తం పూర్తి స్థాయిలో పంట తీసేసరికి 200 క్వింటాల పచ్చికాయలు తీసుకోవటానికి మంచి అవకాశం ఉంది. అయితే మనం వేసింది ఒక 10 సెంట్లు మాత్రమే వేయటం జరిగింది. ఎక్కువ విస్తీర్ణంలో వేయటానికి కూడా అవకాశం ఉంటుంది. మార్కెట్ సదుపాయం లేనందువల్ల తక్కువ విస్తీర్ణంలో వేసుకొని ఉన్నటువంటి పంటని ఈ ఫంక్షన్ల సమయంలో మరి ఈ బజ్జీలకి ఇట్లా మార్కెట్లో రోజు కొద్దిగా విడుదల చేసుకున్నందువల్ల మంచి ధరలు వస్తున్నాయి. పంట కాలపరిమితి కాస్త తక్కువగానే ఉంటుంది. అందువల్ల ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు అంటే ఎక్కువగా ఈ మైట్స్, త్రిప్స్, ఈ యొక్క ముడత ఎక్కువగా ఉండినందువల్ల కొంచెం కాయ సైజు తక్కువగా ఉంది. గత సంవత్సరం కంటే సైజు తక్కువగానే ఉంది. అయినప్పటికీ మంచి బాగానే ఉత్పత్తులు తీసుకొని పోతూ ఉన్నారు కొనుగోలుదారులు.
అది రేపు వద్దాం. చూడలేదు. కొంచెం వెనక్కి రండి సార్. సార్ వెనక్కి రండి. రండి. రౌండ్ ఎక్కితే ఈ క్యాలీఫ్లవర్ అనేది ఇండో అమెరికన్ వాళ్ళది, దీపికా అనే వెరైటీ. ఆగస్టులో మిరప తోట వేయటం జరిగింది. ఇండో అమెరికన్ 10,000 దాకా రాబడి వచ్చే అవకాశం ఉంది అంచనా. మరి పెట్టుబడి చూసుకుంటే దగ్గర దగ్గర ఎక్కువగా మనం ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి స్టార్టింగ్ నుంచి ఓకే. ప్రధానంగా ఈ యొక్క చేను ఆగస్టులో మిరప పంటను వేయటం జరిగింది. అయితే మిరప పంట కంపెనీ వచ్చేసరికి ఇండో అమెరికన్ ఇండామ్ 5 అనే విత్తనం వేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి భారీ వర్షాలకి పంటలో పూర్తి స్థాయిలో దెబ్బతిని ఈ మైట్స్, త్రిప్స్ ఎక్కువగా వచ్చి ఈ వైరస్ ఎల్లో మొజాయిక్, కుకుంబర్ మొజాయిక్ ఇట్లాంటి వైరస్ గుణాలు ఉండినందువల్ల ఈ పంట చేతికి రాదన్న ఉద్దేశంతో మరి శాస్త్రవేత్తల సూచన మేరకు మరి అంతర పంటగా ఏదన్నా వేసుకుంటే బాగుంటుందేమని వాళ్ళ సూచనని కోరినప్పుడు వారు సూచించినప్పుడు క్యాలీఫ్లవరు, క్యాబేజీ వేసుకోవచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. కాకుంటే ఫ్లవర్ కాస్త తక్కువగా ఉంటుంది, దిగుబడి తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి కాయలు కొంత మనం దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు సూచనని వ్యక్తపరిచారు. ఆ సూచన ప్రకారం మరి అంతర్ పంటగా ఈ క్యాలీఫ్లవరు విత్తనాన్ని వేయటం జరిగింది. ఇది కూడా క్యాలీఫ్లవరు విత్తనం ఇండో అమెరికన్ వాళ్ళది, దీపికా అనే వెరైటీ వేయటం జరిగింది. అయితే ఇది ప్రస్తుతం 35-40 క్వింటాల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక 10,000-12,000 రూపాయల దాకా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ఒడిదుడుకుల వల్ల కిలో 2-2.5 కంటే లేదు. అయినప్పటికీ చేలో పంటని బయటకు పోవాలి కాబట్టి పంటను బయట పంపించుకోవడం జరుగుతుంది. అట్లానే పండు మిరపకాయలు రెండు విడతలుగా కోయటం జరిగింది. 2 విడతలు, ఒక విడత 2.5 రూపాయల దాకా కోయటం జరిగింది. పూర్తి స్థాయిలో 5 క్వింటాల దాకా ఇప్పుడు ఎండుమిరపను తీసుకోవడం జరిగింది. మరో ఇంకా 2.5-3 క్వింటాల దాకా మరి దిగుబడి ఇప్పుడు ఉన్నటువంటి కాయలను బట్టి చూస్తుంటే వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద 7-8 క్వింటాల దిగుబడి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ప్రకారం ఒక 50,000-60,000 దాకా వస్తే ఇది ఒక 10,000, మొత్తం మీద ఒక 70,000 రూపాయల దాకా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడి విషయానికి వస్తే ఒక 60,000-70,000 రూపాయల దాకా పెట్టుబడి అయింది. ఈ సంవత్సరానికి పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ప్రకృతి అనానుకూలంగా ఉన్న పరిస్థితుల్లో మరి వచ్చిన వరకే చాలని తృప్తి పడతా ఉన్నాము ఈ పంట నుంచి. ఇది చెప్పండి సార్, అది ఈ ముడత గురించి ఒకసారి చెప్పండి. ఇది పూర్తి స్థాయిలో ముడత వల్ల ఈ మైట్స్, త్రిప్స్, ఈ పురుగు అధికంగా మరి విస్తరించినందువల్ల ఎక్కువ ఈ వైరస్ ప్రభావం చూపిందని శాస్త్రవేత్తలు సూచించడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు పీకేసినా కూడా వేరే ప్రత్యామ్నాయం లేక ఆ పంటనే ఉంచుకొని ఆ ఉన్నటువంటి దిగుబడుల్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కువగా ఈ ముడతకి శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం వేప కషాయం సంబంధించి వేప నూనె అట్లా వేసుకొని నిర్మూలన చేపడుతుంది. అయితే ఈ పంట ఈ రసాయనిక ఎరువులు తక్కువగా వాడాలన్న ఉద్దేశంతో మరి ఈ వేప కషాయం ఇట్లా ఈ వేప సంబంధ, జీవ సంబంధ మరి ఈ వ్యాధి నిరోధక అంటే పురుగు ఈ రసం పీల్చే పురుగును నిరోధించడానికి వాడటం జరిగింది. కానీ ఎక్కువ తీవ్ర స్థాయిలో పెస్టిసైడ్స్ వాడకుండానే మనం దిగుబడులు తీయటం జరుగుతూ ఉంది.
ఇది పూర్తి స్థాయిలో డ్రిప్ ఇరిగేషన్ తోటి మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్లే ఈ దిగుబడి వచ్చిందని మేము అనుకుంటున్నాము ప్రస్తుతం. ప్రధానంగా మిరప పంటగా ఎన్నుకోవడం జరిగింది. ఆగస్టు నెలలో ఈ మిరప పంటని వేసుకోవడం జరిగింది. మరి అప్పుడు కురిసినటువంటి భారీ వర్షాలకు పంట నష్టం జరిగింది. పంట నష్టం అంటే తీవ్రమైన రసం పీల్చే పురుగు చుట్టూ ఉన్నటువంటి సుబాబుల పంట ఎక్కువగా ఉండినందువల్ల అందులో ఉన్నటువంటి రసం పీల్చే పురుగు ఈ పైరుపై ప్రభావం చూపి తీవ్రమైన నష్టం కలిగింది. మరి దీనికోసం అనేక రకాలుగా ఈ రసాయనిక ఎరువు మన పెస్టిసైడ్స్ని మరి వాడటం జరిగింది. అయినప్పటికీ కంట్రోల్ కాని పరిస్థితుల్లో మరి శాస్త్రవేత్తల సూచన మేరకు మరి ఈ క్యాబేజీ పంటని ఎన్నుకోవడం జరిగింది. ఈ క్యాబేజీ పంట కృష్ణ అనే రకం ఇండో అమెరికన్ వాళ్ళది. మరి పువ్వు దాదాపు 1.5 నుంచి 2 కిలోల దాకా వచ్చే అవకాశం ఉంది. అయితే దిగుబడి ఆశాజనకంగానే ఉన్నప్పటికీ దాదాపు ఒక 70-80 క్వింటాల అంతర పంట అయినప్పటికీ 70-80 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. అయినప్పటికీ మరి మార్కెట్ లేని పరిస్థితుల్లో రవాణా ఖర్చులు, కూలీ ఇవన్నీ చూసుకుంటే పెద్దగా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. అయినప్పటికీ చేలో పండిన పంటని వదిలిపెట్టకూడదన్న ఉద్దేశంతో రవాణా చేసి మరి వాటిని చేసుకున్నందువల్ల కొంతవరకు ఖర్చులు తీసుకోవటం జరుగుతుంది. అట్లానే మొత్తం మీద ఈ పంటకు వచ్చేసి ఈ క్యాబేజీ కానివ్వండి, మరి ఈ మిర్చి పంటకి ఒక ఎకరానికి 70,000 రూపాయల దాకా ఖర్చు వచ్చే అవకాశం ఉంది. మరి ఒక 7-8 క్వింటాల దాకా మిర్చి రావచ్చు అనేది ఇంకా కొంత ఖాయ ఉంది. పూర్తి స్థాయిలో కాలేదు కాబట్టి ఒక 8 క్వింటాల దాకా రావచ్చు అనేది ఒక అంచనా ఉంది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక 7-8 వచ్చినా కానీ ఒక 60,000-70,000 రూపాయల దాకా రావచ్చు. మరి దీనికి కూడా ఒక 20,000 రూపాయల దాకా రావచ్చు అనేది ఒక అంచనా ఉంది. మొత్తం మీద పెట్టుబడి పోయి ఒక 10,000 రూపాయల దాకా మిగలవచ్చు అనేది ఒక అంచనా ఉంది. ఆ రోజు పరిస్థితుల్లో చూసి పీకేసేద్దామని అనుకున్నాము. అయినా అది పీకుదామన్న ఆలోచనలో అప్పుడున్నటువంటి ధరలను చూసి పీకుదామన్న ఆలోచనని విరమించుకొని పంటను ఉంచుకున్నందువల్ల ప్రస్తుతానికి కొంతవరకు ఆ పెట్టుబడి లేకపోతే కొద్దిగా గొప్ప మిగుల్లో ఉంటుందని 10,000 నికర ఆదాయం రావచ్చు అన్న ఉద్దేశంతో మనం ఆ పంటను గురించి ఆశిస్తూ ఉన్నాం. చూసి మన ఫ్రెండ్స్ చేస్తే బాగుంటుందేమో. ఎక్కడ నేను అనేది ఏంటంటే మనకు అసలు అది ఎక్కడ ప్రొడక్షన్ మనకి ఎక్కడ ఇదవుతుంది అనేది చూసుకొని అది మనకి సరే. సాధారణంగా మనకి క్యాబేజీ అంటే భూతాల్లో 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు అట్లా మనం చూస్తూ ఉంటాం సాధారణంగా. మరి ఇది ప్రత్యేకించి జన్యు లోపం వల్ల కానీ ఏదైనా కానీ ఒక మొక్కకి దాదాపుగా 15 మొగ్గల దాకా ఏర్పడి మరి ఇది ఒక వింతగా చెప్పుకోవటానికి ఉపయోగపడుద్ది. కానీ దిగుబడులు మరి వస్తుంది లేకపోతే దీన్ని ఏదో మనం చూడవచ్చు అనేది మనం ఆశించిన స్థాయిలో ఉండదనేది మనం అనుకోవాలి. ఇది అక్కడక్కడ ఏదో ఒక కోటికి ఒకటి ఇలాంటి జరుగుతుందని అనుకుంటున్నాము.
ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మిరప బీజో శీతల్ 355 అనే రకం. సాధారణంగా కర్ణాటకలో బాడగ రకం అని అంటారు. ఈ రకానికి ఎక్కువగా పొడి రంగులకు వెళ్తుంది. తర్వాత దూర ప్రాంతాల్లో కొంతమంది ఎక్కువగా కారం కింద కొంత వాడుతూ ఉంటారు. మరి ఈ రకం మరి ఎక్కువ ధర ఉంటుంది. దానికోసమని ఈ సంవత్సరం పరిస్థితులు ఆలస్యంగా జనవరిలో నాటేసినందువల్ల మరి పరిస్థితి బాగానే 10 క్వింటాల దాకా రావచ్చని ఆశిస్తూ ఉన్నాము. తర్వాత ఈ యొక్క రకం ఈ ఇండో అమెరికన్ వాళ్ళది ఇండాంఫై అనే రకం. ఇంతకుముందు గత 10-15 సంవత్సరాల నుంచి మంచి ప్రాచుర్యం కలిగినటువంటి రకం, మంచి నిగారింపైనటువంటి రంగు, నిలకడగా ఉండే రకం బాగా ఉంటుంది. మంచి మార్కెట్లో కూడా మంచి ధర ఉంటుంది. మంచి తూకం ఎక్కువగా ఉంటుంది, కండ అది ఎక్కువగా ఉంటుంది, కారం ఇది కూడా బాగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో సాధారణంగా మనం నేల మీద ఎండబెట్టుకోవటం జరుగుతుంది. ఈ నేల మీద ఎండబెట్టుకున్నప్పుడు ఈ దుమ్ము ధూళి వంటి అన్నీ కూడా ఏర్పడి తర్వాత ఈ అఫ్లాటాక్సిన్ అనేటటువంటి శిలీంధ్రం తోడయి మనకి ఎగుమతులకి మార్కెట్లో ధర లేకుండా పోయే అవకాశం ఉంది. అందువల్ల మనం పరదాలను ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ పరదాల